13వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనం. ఒకసారి అవుతున్నట్టే వాయిస్ వస్తుంది కదా. అతని పేరు చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గంతోను నిండినవాడ అపవాది కుమారుడా. ఏ కుమారుడు? ఏ కుమారుడు? అపవాది కుమారుడు. ఇందాక ఏ సంతానం అనుకున్నాం మనం? స్త్రీ సంతానము, సాతాన సంతానం. ఇప్పుడు ఇక్కడ ఎవరని అంటున్నాడు? ఇప్పుడు నేను ఎవరి సంతానం అంటే ఎవరి సంతానం? అపవాదన్నా సాతానన్నా ఒకటే. చూడండి, సాతాన పిల్లలు ఉన్నారా లేదు భూమి మీద? ఉన్నారు. దేవుడు క్రీస్తు పిల్లలు ఉన్నారా లేదా? స్త్రీ సంతానం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నావా లేవా? ఉన్నావా లేవా? స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డ వాళ్ళు మనం. అక్కడ చూడండి, ఎవరు అపోస్తలుల కార్యం వచ్చేటప్పటికి సాతాన సంతానం చూపిస్తున్నాడు మనకి. అపవాది కుమారుడా, చదవడు, నీతికి విరోధి. ఎందుకు సాతాన పని ఏంటో మనం నేర్చుకున్నాం ఇందాక. ఏంటి? ఏదేం తోటలోంచి బయటకు తింటాడు. అందరు తాగాడా? చెప్పట్లేదు. ఎవరు ఆగలేదు. ఈ భూమి మీదకి సాతాను తన చెదగొట్టేవాడు ఒకడు వస్తున్నాడు. ఎవరైనా యేసు ప్రభువు. ఇప్పుడు ఆయన ఆపాలి. ఆ దేవుడు ఒక లైన్ వేశాడు, దాన్నే మార్గం అంటారు కదా. ఇప్పుడు చూడండి, సాతాను ఏం చేస్తున్నాడు? చదవండి. నీతికి విరోధి, అపవాది కుమారుడా, నీవు ప్రభువు యొక్క ఎన్నని మార్గములను చెడగొట్టుట. సాతాను పన్నెండు. ఆయన దారి పాత నిబంధనలు వేసిన దారి ఏంటంటే యేసు ప్రభు వారిని లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి తీసుకురావాలి. ఒకటి. రెండవది, దేవుడు వేసిన లైన్ ఏంటంటే యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా సర్వ మానవాళి పాపాలు తొలగించబడాలి. పాపానికి ఎప్పుడైతే శిక్ష విధించబడిందో పాపానికి కారణముడైన సాతాను కూడా ఏమి విధించబడుతుంది? శిక్ష విధించబడింది. మీకు ఒక అర్థం అవ్వాలి. మరి సాతాను తన చెదగొట్టేస్తే మరి ఇప్పుడు ఇంకా సాతాను ఉంటాడా? అప్పుడే చచ్చిపోవాలి కదా. వచ్చింది ఎవరికైనా డౌట్? బ్రదర్ చూడండి, మనబట్టి ఇప్పుడు యేసు వారి శిలువలో సాతాను తాను ఏం చేశాడంటే తన చెదగొడితే ఏమైపోతాడు? మరి ఇప్పుడు ఉన్నాడు అంటున్నామా? సాతాను ఎలా బతికేడతారు? మళ్ళీ చచ్చిపోయినాడు ఎలా చేస్తున్నాడు? మీకు ఎప్పుడైనా పాము చూసారా? పాము తలకాయ చిత్త కొట్టేశారు అనుకోండి, ఈ తోకతోటేనండి మనం అందరినీ పడేస్తున్నాం. మీకు ఎంత అర్థమైందో నాకు తెలీదు. ప్రకటన గ్రంథంలో ఒకసారి 12 అధ్యాయం ప్రకటన గ్రంథం అంటే సాతాను తోకున్న బలం కూడా ఇవ్వాలి క్రైస్తవులుగా మనకి. అది మన కెపాసిటీ. అప్పుడైతే లేదా మీకు ప్రకటన గ్రంథం 12 అధ్యాయం అంటే ఎంత మనం వీక్ అయిపోయేమో చూడండి. సాతాన్ని జయించవలసిన వాడు 12 అధ్యాయము 4 చదవండి, 3 చదవండి. అతను పరలోకమంది ఇంకొక సూచన కనపడేను. ఇదిగో ఎర్రని మహాగణ సర్పము, ఎన్ని తలలు? 7 తలలు, 10 కొమ్ములు ఉండేను. ఇదే జాగ్రత్తగా చదవాలి. దాని తోక ఏంటది? తలకాయ తోక. తోక ఏం చేస్తుందో చూడండి. ఆకాశ నక్షత్రములలో 1/3 ఈడ్చి పడేసింది. ఏంటి పాడేసింది? తలకాయ తోక. ఆకాశ నక్షత్రాలు అంటే ఎవరు?
పాత నిబంధనలో నక్షత్రాలంటే ఇజ్రాయేలీ. ఈ వ్యత్యాసం కూడా అర్థం చేసుకోవాలి. యోసేపుకి కళ వస్తుంది. కళలో 12 నక్షత్రాలు సూర్యచంద్రులు, 11 నక్షత్రాలు సూర్యచంద్రులు ఎవరికి నమస్కారం చేసి? యోసేపు పక్కకి కదా. ఆ పక్కలన్నీ చేసి తర్వాత సూర్యచంద్రులు 11 నక్షత్రాలు కూడా ఎవరికి? నక్షత్రాలంటే ఇజ్రాయేలీ చూసిన పాత నిబంధనలో ఒకనొక టైంలో ఇజ్రాయేలీలందరినీ తోకతో ఇచ్చేసాడు. ఎవడు? దావీదును పడగొట్టడానికి కట్టట్టుకొచ్చాడా, కర్రట్టుకొచ్చాడా? డాబా ఎక్కించి స్నానం చేసి అమ్మాయిని చూపించాడు అంతే. కత్తట్టుకెళ్ళలేదు, కర్రట్టుకెళ్ళలేదు, ఏం అట్టుకెళ్ళలేదండి. అంత పరశురుండి 6 మార్లు చేయాలి గొయ్యని చంపునండి. అంటే ఏమట్టుకుని వెళ్ళాడండి? ఎలుగుబంటిని చంపునోండి, సింహాన్ని చంపునోండి. చూసారంటే చూడ ఆకస్వామి గారు మనం పడగొట్టాడు. మరి కొత్త నిబంధనలో నక్షత్రాలు ఏమో చెప్తారా? సంగమే. ఎలాగా? అబ్రహాము చూపించాడు దేవుడు, నాయన ఒకసారి బయటకు వచ్చి చూడు, అంతమంది పిల్లల్ని ఇస్తాడు. నా పిల్లలు ఎవరు? మనం అబ్రహాం సంతానం. అంటే ఆనలాగేసాడు తోకతో. ఇవాళ మనలో కూడా తోక చాలు మనకి. మీరు దీన్ని ఎంత ఎస్టాబ్లిష్ చేసుకుంటారో చేసుకోండి. ఎంత చిన్న చిన్న విషయాల్లో పడిపోతున్నాం మనం. పూట కూటి కొరకు కూడు చూపించి మనం వచ్చేసేటండి. అంటే సాధారణ తన ఫుల్ కెపాసిటీ బలాన్ని ఉపయోగించట్లేదు. అంటే ఇప్పుడు ఆడు అప్పుడు మనం బలహీనుమా అయి అది ఫుల్ బలం ఉపయోగించాల్సిన పని లేదు. అసలు మనం నిలబడితే కదా, అంతే కదండి. మనం నిలబడితే ఆడు కొంత బలాన్ని చూపిస్తాడు. అది కత్తి తీయగానే పారిపోతుంటే మనం ఇంకా నరకం ఏం చేస్తాడు? నరకాల్సిన పని కూడా లేదండి. ఇప్పుడు చదవండి. అపవాది కుమారుడా, దేవుని తిన్నని మార్గములను చెడగొట్టుట మానవ. అది ఆడి వరకు అది. కాబట్టి సాతాన్ని తక్కువగా ఏమి అంచనా వేయొద్దు, తక్కువగా అంచనా ఏమి వేయొద్దు. మనకి చిన్నదే కదా అనుకుంటాం, అదే మన గొప్ప కూల్చేస్తుందండి. చిన్నదే అనుకుంటాం, చిన్నది అనుకుంటాం. ఆ చిన్నయ్యే రాజ్యాలు ఏం చేసి కోరదోసేసి. ఓకే, ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చారు. ఒక్కసారి బోర్డు వైపు చూడండి అందరూ. ఫస్ట్ మనం పరలోకంలో ఉన్నాం. పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాం? ఏదైనా తోటలోకి వచ్చాం. ఎందుకంటే మన అందరం ఎవరిలో ఉన్నాం? దేవుళ్ళ నుంచి ఆదాములోకి, ఆదాములో నుంచి ఒకరి తర్వాత ఒకరు వచ్చాం. అంతేనా? అందరినీ బొమ్మలు చేసి కూర్చున్నాడు లేదు కదా. మనందరం ఎవరు ఉన్నాం? ఆదాములో ఉన్నాం. ఆదాములో నుంచే కదా ఒకరు వచ్చాం. అంటే ఆదాములు పడేసాడంటే మనం కూడా ఏం చేశాడు? పడేశాడు, పాపంలో పడేశాడు. సరే, ఏదేను తోటలో పోగొట్టుకున్నటువంటి స్థితిని మళ్ళీ దేవుడు మనకే ఇవ్వాలి. మనల్ని మళ్ళీ ఆయన ఉన్న చోటికి మళ్ళీ తీసుకెళ్ళడానికి ఆయన ఒక ప్లాన్ చేశాడండి. దాన్ని సంకల్పం అంటారు. దేవుని సంకల్పం, ప్లానింగ్. అది ఎక్కడ వరకు అని అంటే జాగ్రత్తగా వినాలి. మనకొక దారి చూపించడం వరకు. మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు చదివిస్తాం కదండి, పెంచుతాం, పెద్దోళ్ళు చేస్తాం, జాబ్ ఇచ్చాం, పెళ్లి చేసేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? నాయన నీ బతుకు అంతేనా? అప్పటికి మన వయసు అయిపోద్ది, కాటి కార్ చాపేస్తాం. నాయన పెళ్లి చేసుకున్నాను, ఉద్యోగం మరి ఇప్పించావు, మరి ఏం చేయమంటావు అన్నాడు అనుకోండి. ఏం చేస్తాం మనం అలాంటి వాళ్ళని? కాబట్టి ఒక స్థితిని తీసుకొచ్చేసాం, అంతే కదండి. ఇప్పుడు ఏం చేస్తాం? నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని విద్యాబుద్ధులు నేర్పించాం, జ్ఞానాన్ని ఇచ్చాం, బాల్యం ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? అతను తన బ్రతుకు తాను బ్రతుకుతూ మనకేం తీసుకురావాలి? పేరు
తీసుకురావాలి. అతని ఉన్నతమైన స్థితే మనకేం తెచ్చిపెడుతుంది? పేరు తెచ్చిపెడతాడు. దేవుడు కూడా యాజడిస్గా చేశాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాయింట్. దేవుడు చేసింది కూడా అదే. ఇది చాలా మందికి అర్థం కాదు. ఇది చూడండి, మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు యేసు ప్రభువు తర్వాత అపోస్తలుల ద్వారా ఒక ఏర్పాటు చేశాడు. ఏంటది? పెంతెకొస్తు పండగ రోజున ఏం ఏర్పాటు చేయబడింది? సంఘం ఏర్పాటు చేయబడింది. జాగ్రత్తగా వినాలి. సంఘం అంటే ఎవరితో నిండింది? పరిశుద్ధులతో నిండింది. సంఘం అంటే ఏం చెప్పండి మళ్ళీ? నాకు విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకునేవాడు పరిశుద్ధుడిగా మారి ఎందులో చేర్చాడు? దేవుడు సంఘంలో చేర్చాడు. చేర్చే వరకు ఎవరి పని? దేవుడి పని. జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి విశ్వాసి పని, రెండోది ఎవరిదంటే సేవకుడి పని. జాగ్రత్తగా మైండ్ పెట్టాలి. ఇది అంటే ఇక్కడ వచ్చేటప్పటికి దేవుడు చెయ్యాలనుకున్న పాప క్షమాపణ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అదొకరినే చెప్పింది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రకటన గ్రంథంలో చివరిలో ఒక మాట చెప్తాడు, అన్యాయం చేయవాని ఏమో మార్చాలి కదా. ఇది మన మైండ్ లోకి రావాలి, అందరి మైండ్ లోకి రావాలి. అప్పుడే మనం సంఘం కోసం కష్టపడతామండి. లేకపోతే ఎవరిని వదిలేస్తాం? నారు పోసిన వాడు మనకు బాగా తెలిసి అని కూర్చున్నాడు అనుకోండి. రైతు ఇంట్లో కోత టైంలో గొడవ పెట్టుకుని వెళ్ళాడు. ఏమవుతుంది వీడికి? ఏముంటుంది చేలో? నారేసాడు. చాలా రైట్ పెట్టుకోవాలి. చాలా మంది దైవసేవకులు చేసే పొరపాటు పని అండి ఇది. అంటే తెలివితేటలు ఏంటంటే ఇక మాకు అనేది లేదు. ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకునే రోజులు వెళ్ళిపోయి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. హెబ్రీ పత్రిక 1:1 పూర్వకాలం నందు నానా సమయముల్లో నానా విధములుగా మన తాత ముత్తాతలతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతా కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. ఉందా? మాట్లాడేలో ఉందా అంటే అర్థం ఏంటి? అయిపోయింది. మరి ఇప్పుడు పని అవుతుంది. ఎస్, ఈ తత్వాన్ని సంఘానికి మనం బోధించాలి. నారు పోసిన వాడు నీరు పోతాడంట. మీరు మొదలెట్టారంటే ఆయన మారడు. యేసు ప్రభు దీని గురించి మాట చెప్తాడు, నీ తల్లినైనాను నీ తల్లినైనాను సన్మానించమని చెప్పారు కదా. మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే అది కూడా దేవార్పితం అంటున్నారంట. మా అమ్మని నేను చూడలేదంట. అక్కడేంటి అనుకున్నారు? దేవుడు చూడొద్దు అన్నాడు. శాస్త్రులు పరిచయం తెలివితేటలు అలా ఉన్నాయండి ఆ రోజుల్లో. ఏనాయన మీ అమ్మని నాన్న చూడలేదంటే అన్ని ఎవరి వల్ల జరుగుతాయి? దేవుడి వల్ల. అమ్మని చూడడం పోవడం కూడా ఎవరి వల్ల జరుగుతుంది? తెలివితేటలు. దేవార్పితం. కొరపోవడం అంటాడు పదం వాడతాడు అక్కడ, గ్రీక్ పదం. కాబట్టి ఈ మైండ్ మన సేవకుల్లోకి బయటకు వెళ్ళాలి. యేసు ప్రభు ఎందుకంటే నైట్ అంతా గెలిచిన తోటలో ప్రార్థన చేయవలసిన కర్మ ఏంటంటే ఆయనకి ఏ రోజన్నా తీరిక ఉన్నట్టుందా బైబిల్లో? ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పుడు ఆయన పని ఏంటంట? గెలిచిన తోటలోకి వెళ్ళి ప్రార్థన. ఎందుకంటే ఎందుకు చేయాలి ఆయన అంటే ఒక వ్యక్తి రక్షణ వెనక ఎంత కష్టం ఉంటుందో యేసు ప్రభు మనకు చెప్పడానికండి. పగలంతా బోధించడం, రాత్రంతా ఏం చేయడం? ప్రార్థించడం అండి. ఏంటి? ఏం పని కోసం వచ్చాడు ఆయన? పాపులను మన పని ఏంటి? సేవకి పని. అది కూడా అదే కదా, మన పని కూడా అదే కదా. ఆయన ప్రాణం పెట్టాడు, మనం ప్రాణం పెట్టవసరం లేదు. ఆయన మార్గాన్ని చూపిస్తే. కాబట్టి ఏదో కాదు, మన పూల మీద నడక కాబట్టి దైవసేవకుడి పని ముళ్ళ మీద నడక. ఇది వాస్తవం.
యేసు ప్రభు వారిని అంత కష్టంగా చంపడం ప్రపంచంలో అంటే యేసు ప్రభు వారు లాంటి చావు మరి ఎప్పటికీ లేదటండి. ఉదయం 9 గంటలకు సిలువెక్కితే సాయంకాలం 3 గంటల వరకు ఆయన పడ్డ కష్టం అండి. చేతుల మీద ఏలాడబడిందంటండి. ఆయన బాడీ ఎంత అక్కడ ఉంది, చేతుల్లో మేకులు, కాళ్ళలో నిజంగా ఆ బరువుకి ఎలా ఉంటుందండి ఆయనకి. ఎప్పుడైతే ఈ బరువు అంతా ఉందో ఈ నరాలన్నీ మూసుకుపోతాయటండి. ఇలా ఉంటది కదా, ఈ క్లోజ్ అయిపోతాయట. ఒక్క మాట కూడా రాదంటండి నోట్లో నుంచి. మాట మాట్లాడాలి అని అంటే ఏం తీసుకోవాలి, లోపలికి గాలి. గాలి తీసుకోవాలంటే ఏం చేసి బరువుకి నొక్కేసి. నిజంగా చూడండి, ఈ కాలు అంటే కిందకి తొక్కితే బాడీ ఎక్కడ లేస్తుంది, పైకి లేస్తుందట. ఆయన దేవుడే, కానీ మనకలా మారాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన ఏంటంటే దేవుడు కుమారుడు, ఆయనకు బాధ ఏంటంటే ఎప్పుడు కూడా అంత చీపుగా ఆలోచించింది ఆయన గురించి. సిలువు మీద ఏం జరిగిందో తెలుసండి. ఎవరు విడిచిపెట్టేశారో తెలుసా దేవుడిని? యేసుప్రభువుని ఎవరు విడిచిపెట్టేశారు అంటే ఏమయ్యారో తెలుసండి. ఆయన మామూలు మనలాంటి మనిషి పెట్టండి. తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు చెప్తారా? యేసుక్రీస్తుని ఎవడంటే చంపేవాడు దేవుడు తోడుగా ఉంటే ఎవడు చంపుతాడు ఆయన్ని? ఆయన చావాలి అంటే ఎవరు విడిచిపెట్టాలి? విడిచిపెట్టాలండి. ఈ కాళ్ళు అంటే కిందకు తొక్కితే మేకు తొక్కాలండి. ఆయన కాళ్ళ మధ్యలో ఉంది మేకు. తొక్కి తన శరీరాన్ని లేపి ఒకే మాట మాట్లాడేసమండి. కలువరి సిలువ మన మైండ్ లో ఉంటే, ఆయన త్యాగం ఉంటే సంఘానికి అన్యాయం చేయమని మనం ఇది కూడా సీజన్ చేసేసుకున్నాం. యేసుప్రభువు ఏమంటాడు? నా శరీరం తిని నా రక్తము త్రాగునప్పుడు ఎలా మీరు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఆ మరణాన్ని. దీన్ని మార్చేసుకున్నాం కాబట్టి అర్థం చేసుకున్నాం. చాలా బాగా అర్థం చేసుకోవాలండి. ఆయన మాట్లాడేశాడు, ఇప్పుడు పని అంతా మా చేతుల్లో పెట్టేశాడు. మనమే ఇవాళ క్రీస్తుకు ముందు నడిచేవాళ్ళని ఎవరో తెలుసండి, మనమే. ప్రకటనలో అంటాడు కదా, ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారెవరు అని అడిగితే ఎక్కడి నుంచి వచ్చారు? మనమేం మార్చేసాం దాన్ని. యేసుబాబు నమ్ముకుంటే ఏ శ్రమ ఉండదంట. ఎవడు చెప్పాడు నీకు? ఎవరికి చెప్పాడు? అక్కడ తెల్ల బట్టలు వేసుకున్న వాడేమో శ్రమ నుంచి వచ్చాడట. గొర్రె పిల్ల రక్తంలో బట్టలు తుక్కులు వచ్చాడు వాడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఖచ్చితంగా లేదని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు మీరు? ఆజ్ఞాతిక్రమే వెలుగుదూత వేషం. దేవుని తిన్నని మార్గములు చెడగొట్టడం. మనం ఏంటంటే అలాగోలాగి చర్చికి లాక్కొచ్చేయాలండి. యేసుప్రభువు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాడు. మీరు ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మొత్తం తిరిగి వస్తారా? వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్ళి 7 నరకబోతుండే మన గురించే. మనమేమో శాస్త్రుల గురించి అంటాం, ఆ శాస్త్రులు మనమే. శాస్త్రులు పరిసయ్యులు మంచి వర్గం అంటే మీకు తెలుసో లేదో. శాస్త్రులకి పరిసయ్యులకి మంచి లింక్ అండి. పరిసయ్యులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు, శాస్త్రులు అంటే పూజ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరికి ఇప్పటికీ లింక్ ఉంటారు. చూడండి, ప్రతి గుడి దగ్గర వ్యాపారం జరుగుతుంది. అంతేనా? చెప్పట్లేదు. ఇన్ని చర్చిలు కాడ కొబ్బరి నూనె బాటిల్ అన్నీ అంటున్నారండి. ఎంత బిజినెస్ తెలుసా కొబ్బరి నూనె బిజినెస్? నిజం. కాబట్టి అర్థం చేసుకుందాం. దేవుడు ఇప్పుడు మాట్లాడేశాడు. ఆయన మాటలు ఎక్కడున్నాయి? నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి ఏమి చెప్తాడండి? ఇప్పుడు చెప్తాడు సార్ ప్రశాంత్ గారు మీకు బైబిల్ చెప్తానంటాడా? ఏమి చెప్పకుండా మిగిలిపోతే నీకు చెప్తాడు. అన్ని చెప్పేసాడా లేదా? చెప్పవలసింది అంటూ ఏమీ మిగలలేదు. నీకు ఎలా కావాలంటే ఇచ్చేయాలి?
చదువుకో, బోధించు, అర్థం చేసుకో. నాయన రానాయన నాకు బైబిల్ అంటే ఏం రాడాయన. వస్తే ఈ బైబిల్ ఎందుకు మనకి? కాకపోతే ఏం చేస్తాడంటే మన ప్రార్థన ద్వారా ఏం చేస్తాడంటే మనకి తప్పించుకునే మార్గం, సంయోచితమైన, ఏమనండి సుధాకర్ గారు, సంయోచితమైన జ్ఞానం. అంటే ఎప్పుడు ఎలా మనం డీల్ చేయాలనే జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడు, మనకే అనుగ్రహిస్తాడు. అది కూడా ఎక్కడి నుంచి? బైబిల్లో ఉన్నది ఉదాహరణల నుంచి. కాబట్టి అర్థం చేసుకుందాం. మూడో పాయింట్ అసలైంది సంఘం. సంఘం ద్వారా ఇది జరగాలి. సంఘాన్ని నడిపించే మన ద్వారా మాత్రమే అది జరగాలి. అర్థం చేసుకోండి. ఒకటి, పరలోకంలో చేదే తోటలో వచ్చిన మనిషి ఇక్కడి నుంచి ఏం చేశాడంటే ఎక్కడ పోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈయన ఎక్కడ తీసుకురావాలి? అసలు పాయింట్ ఎక్కడ తీసుకురావాలంటే పరలోకంగా తీసుకురావాలి. పట్టుకున్నవాడు బయటికి లాగేవాడు చిన్నోడేమి కాదు. ఓ దెబ్బ కొడితే వెళ్ళిపోయేవాడు కాదు. పైగా పరలోకం నుంచి వచ్చాడు. ఆడు కూడా ఎవడాడు? ఆడు అక్కడి నుంచి వచ్చినాడే, ఒక దేవదూతే కదా. ఆడు పై నుంచి వచ్చినోడే. ఆడికి చాలా విషయాలు తెలుసు. మరి అంత ఈజీగా పడగొట్టగలమా? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్లానింగ్ చేశాడండి. అదేంటంటే పరలోకం వెళ్ళాలి అంటే సంఘం అనేది ఆధారం. ఏంటంటే ఖచ్చితంగా చెప్పండి, సంఘమే. సంఘం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. అయితే సంఘం అంటే ఏంటో తెలియాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే డైరెక్ట్ గా సంఘాన్ని తీసుకురాకుండా సంఘం గురించిన కొన్ని భూమి మీద జరిగించి కొంతమంది వ్యక్తులను వాడుకుని ఇప్పుడున్న మనకి చక్కటి జ్ఞానాన్ని అందించాడండి. అందులో ఒక భాగమే వాడ. ఎవరు వాడ? నోవహు గారు కట్టిన వాడ. అప్పుడు వచ్చాయి. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? ఏదేదో తోటకి సాదృశ్యం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. పరలోకంలో ఎలా ఉంటాం మనం? ఎలా ఉంటారని చెప్పాడు బైబిల్లో? ఆత్మలో. ఇంకేముంటాం? శరీర సంబంధమైన ఆలోచన లేని ఉండవు. ఎప్పుడు ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతించడమే. పరిశుద్ధుడు అని దేవదూతలాగే మనం కూడా ఉంటాం. ఏదే తోటలో కూడా అమ్మాదాములు ఏం చేశారు? తినడం, దేవుడితో మాట్లాడటంలో లేదా? ఆడ పని అది. ఇప్పుడు వాడలో పని ఏంటో చెప్పాలి మీరు. వాడలో ఏమేమి ఉన్నాయి? సింహం ఉందా? పులి ఉందా? పక్కనే ఆవు ఉందా? పులికి సింహానికి పడుతుందా? మరి వాళ్ళు ఎలా ఉన్నాయంటారు? ఎందుకు ఉన్నాయి? ఓకే, వాడలో స్థితి లాంటిది. చూడండి, యెషయా గ్రంథం 11. యెషయా గ్రంథం 11. ఎక్కడికి లింక్ పెట్టాడో చూడండి దీన్ని. యెషయా గ్రంథం 11. ముందులే వచనం చెప్పండి సార్. అది 11:6. గొర్రె తోడేలు ఈ రెండు విరుద్ధమా కలిసి ఉంటాయా? ఎగేనెస్ట్. కానీ ఎలా ఉంటాయి? కలిసి ఉంటాయి. ఎక్కడ కలిసి ఉన్నాయి? వాళ్ళు ఎలా ఉన్నాయి? కలిసి ఉన్నాయి సార్. చిరుత పులియు మేక పిల్ల ఈ రెండో పడుతుందా? పడదు. కానీ వాళ్ళు ఎలా ఉన్నాయి? ఎందుకుంటారు? ఎందుకు వచ్చింది? ఈ జంతువులతో పాటు ఎవరు కూడా ఉన్నారు అక్కడ? నోవహు ఉన్నాడు, 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, భార్య ఉంది. ఏమన్నా చేసినాయా? చేయలేదు. ఏం తిని ఉంటాయి? నోవహు ఏం పెడితే అయ్యో తిన్నాయి. అంతేనా? ఏమేమి ఉంచుకోవాలో దేవుడు ముందే చెప్పాడు. చూడండి, వాడలో స్థితి మనకు అర్థం అవ్వాలంటే
దేవుని శిక్ష నుంచి తప్పించబడిన వారు లేదా రక్షించబడిన వారు దేవునిలోకి వస్తే ఎలా ఉండాలో వాడ మనకి చూపిస్తుందండి. ఎబ్రీ పత్రికలో ఎబ్రీ గ్రంథకర్త అదే చెబుతాడు. నోవహు తన ఇంటి వారందరి కొరకు ఏం కట్టుకున్నాడు? వాడ కట్టుకున్నాడు. ఎందులో నుంచి? జలప్రలయంలో. జలప్రలయం అంటే దేనికి శిక్ష అని చెప్తున్నాను? పాపమునకు శిక్ష. దేవుడు అంటాడు కదా, ఇంకా నేను ఇంక పడలే నేను తోటి నరుల చదవటారు ఫ్రెండ్స్. ఆరోగ్యంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి ఊహలలోని తలంపులు కేవలం చెడ్డదని యెహోవా చూసి లేపేయాలి. చూడండి, పాపములో మనిషి పాపములోనే ఉంటే ఏమైపోతాడు? నశించిపోతాడు. ఇప్పుడు నోవహు వాడ మనకి ఏం చెబుతుంది? పాపం చేసినోడికి ఏముంది? శిక్ష ఉంది. శిక్ష తప్పించుకోవాలంటే ఎవరి మాట వినాలి? అక్కడ ఎవరి మాట వినాలి? దేవుడు నోవహుతో చెప్పాడు. నోవహు మాట ఎవరు వినాలి? జనాలు వినాలి. ప్రకటించడా లేదా? ఎవడన్నాడు? లోటు లేని పశువులు విన్నాయి. 2 చీమలు వచ్చినాయి, 2 కుక్కలు వచ్చినాయి, 2 పందులు వచ్చినాయి. ఎవరు రాలేదు? మనిషి రాలే. చూడు, వాడ మనకి ఎంత పాఠం నేర్పిస్తుందో చాలా ఎక్సలెంట్ విషయం అండి. వాడ సంఘానికి సాదృశ్యం. ఇక్కడ యెషయా చెప్తున్నాడు చూడండి, సంఘం గురించి చెప్తున్నాడు. కింద చదవండి, ముగించుకుందాం, చదవండి. ఇక యెషయా తోడయు కోరలు సింహములు పెంచబడిన కోడియు కూడుకొనగా ఎవరితో అన్నాడు? ఏంటి? సింహాన్ని, ఎలుగుబంటిని, చిరుతపుల్ని, ఆ మేకపిల్ని ఎన్నట్లు ఎవరితో అంటారంటమ్మా? తోలడం అంటే అర్థం ఏంటి? కాపర నడిపించడం. ఎవడా బాలుడు? ఏంటా కదా? కాదు, ఆ బాలుడు మనమేనండి, సేవకులు బట్టి. సంఘానికి వచ్చే వాళ్ళు సింహాలాంటి బుద్ధులు ఉంటాడు ఉండడా? ప్రసాద్ ఉంటాడు ఉండడా? సింహాల బతుకుడు కూడా వస్తాడా రాడా? చర్చికి కుక్కల బతుకుడు వస్తాడా రాడా? కూతుల బతుకుడు వస్తాడా రాడా? వీళ్ళందరూ ఎవరి మాట అంటున్నారు? ఏమండి, సపోజ్ మోడీ గారు కూడా క్రైస్తవుడు కూడా చర్చికి వెళ్తాడంట. అక్కడ మాస్టర్ గారు ఉంటాడు ఇక్కడ. ప్రధానమంత్రి ఎవరి మాట అక్కడ? కూర్చో అంటే ప్రధానమంత్రి ఏం చేయాలి? చర్చిలో ఉంటే కూర్చోవాలి. ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసు అంటే ఇక్కడ ఉన్నప్పుడు కనీసం 10th కూడా పాస్ అయి ఉంటాడు. సంఘం యొక్క విశిష్టత అండి, నీ విలువ. బాగుంటూ తోలితే ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? వాడలు అది కనపడిందండి. ఎలుగుబంటి, ఏనుగు, సింహం, చిరుతపులి ఎవరి మాట విన్నాయి అక్కడ వాడలో? కాకపోతే ఏమైపోతాయి? జలప్రలయంలో చచ్చిపోతాయి. ఎంత సంఘం యొక్క విలువ 11వ అధ్యాయం ఆదికాండంలోనే చెప్పాడండి. చాలా బాగా ఆలోచించాలి. అందుకంటాడు ఎబ్రీ గ్రంథకర్త, వాడలో ఉన్న వారు మాత్రమే చేయబడ్డారు, రక్షించబడ్డారు. ఆ వాడని నడిపించేవాడు నువ్వు. ఏం చేద్దాం? ఇచ్చేద్దామా? ఇప్పుడు ఒక 6 పాయింట్లు చెప్పి ప్రార్థన చేసేసుకున్నాం. అసలు ఈ వాడ కట్టడం వెనక కష్టం మనకు అర్థమైతే, సంఘం ఎస్టాబ్లిష్మెంట్ వెనక కష్టం, దేవుని కష్టం మనకే అర్థమవుతుంది. సంఘమే కదా అనుకుంటాం అంతే. ఎంత సింపుల్ గా మనం ఆలోచిస్తామంటే సంఘం గురించి. ఒకటి చూడండి ఒకసారి జాగ్రత్తగా, మళ్ళీ మనం ఈ ఆలోచిద్దాం. వాడు దేంతో కట్టమన్నాడండి? చితసారకము మంచిదా, టేకు చెక్క మంచిదా? స్టీవెన్ గారు, టేకు చెక్క మంచిదా, చితసారకము చెక్క మంచిదా? టేకు చెక్క మంచిది. మామూలు తెలుగుతాటలే మనలాగా. లేకపోతే చితసారకము అంటే వెయిట్ లెస్ అంటది, మెత్తగా ఉంటుంది, టీకలా ఉంటుంది.
ఎన్ని సంవత్సరాలైనా వాడవదు. మరి ఏమి నోవహు గారు దేవుడి సంఖ్య ఎందుకు వాడలేదు? దేవుడు చెప్పాడు చెయ్యమే. ఎస్, సంఘాన్ని ఎలా కట్టమన్నాడో, ఎలా నడిపించమన్నాడో అక్కడ చెప్పాడు. దేవుడి శాఖ మంచిదే, చాలా మంది అంతే, దీనికన్నా ఇది మంచిది కదా వేరే దేవుడు చెప్పిన దానికన్నా. మీ జాగ్రత్తగా అర్థమైతే సౌలు ఉన్నాడు కదా, అమాలేకీయులను ఏం చేయమన్నాడు దేవుడు? అందరంటే అందరినీ వదిలేస్తే సౌలుకి అర్థమవుదేమో అని మేకల్ని, కుక్కల్ని, గాడిదల్ని వీరు చెప్పి ఏం చేయమన్నాడు? చంపేమన్నాడు. ఏం చేశాడు అయ్యగారు? మొదలెట్టాడు చంపడం. మనం కూడా సంఘం ప్రారంభంలో బాగానే ప్రారంభిస్తాం, తర్వాత కొంతమంది మనకి సలహాలు ఎత్తుంటారు. మాస్టర్ గారు ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో. మనం ఏం చేద్దామంటే సంఘాన్ని సంతోష పెట్టడానికి మనం కూడా ఏం చేద్దామంటే దేవుడు ఏం బాధపడలేదు, మనం కూడా కొన్నిసార్లు ఏం చేద్దామంటే దేవుడు చెప్పిన దానికి భిన్నంగా మార్పులు చేర్పులు చేద్దాం. సౌలు గారు కూడా ఏం చేశాడంటే బాగానే వెళ్ళాడంటే చంపడానికి. వెళ్ళిన తర్వాత కొంతమంది సైన్యంలో కొంతమంది అన్నారంట, అయ్యా మన మేకల కంటే ఈ మేకలు బాగున్నాయి, మన ఎద్దుల కంటే ఈ ఎద్దులు మంచి బలంగా ఉన్నాయి, బాగా అరుగుతున్నాయి, పట్టుకెళ్తాం, మంచి బాలు ఎత్తాయి అలవులు అన్నాడట. సౌలు గారు ఏం చేశాడు? ఇదేదో బాగుంది, మనుషులే కదా చంపాలి, మనం ఏం చేసి చూడండి. చాలా సార్లు నాకు ఇలాగే పడిపోతామండి, మన సొంత తెలివితేటలు వాడుతుంటాం. వాడను కట్టే విధానంలో 3 సార్లు దేవుడు మాట్లాడాడు. దేవుడు ఎలా చెప్పానో నోవహు అట్లు చేశాడు. చెప్పారు మీకు ఇది వరకు మాస్టర్ గారు నోవహు అట్లు చేశాడని చెప్పారు. రొట్లు ఆయన అలాగైంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సౌలు అంటే ఏం చేశాడంటే మంచి మంచి ఆటలన్నింటిని తెచ్చి టెంకలు కట్టేసుకున్నాడట, సార్లో కట్టేశాడు. ప్రవక్త వచ్చాడు, సౌల దేవుడు తెలీదా సౌల ఏంట్రా బాబు, ఏంటి పని ఏంటి అది చెప్పినట్టుగా చేశారు. ఎస్ సార్, మీరేం చెప్తే అదే చేశారు. ఆ అరుపులో రంకులేంటని అడిగాడు. అయ్యా నీకోసం తెచ్చాడు. ఎవరి కోసం? ఎంత మనం కూడా చాలా సార్లు వరడు వాడుతూ ఉంటాం. నాకు అర్థం అవ్వాలి, సంఘ సేవకులుగా మనకి నోవహు ఒక మాదిరి. ఆయన ఏ చెక్క పెట్టమంటే ఆ చెక్క పెట్టాడు. కొలతలు కూడా దేవుడు ఇచ్చాడు, పొడవిచ్చాడు, వెడల్పిచ్చాడు, ఎన్ని గుమ్మాలు పెట్టాలో చెప్పాడు, ఎన్ని కిటికీలు పెట్టాలో చెప్పాడు. నోవహు ఎక్కడ దేవుని మాట మేరలేదు, దాటలేదు. అందుకే నోవహు కుటుంబం రక్షించబడింది. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని మనం కట్టుకుంటున్నాం కదా, సంఘాన్ని పెంచుతున్నాం కదా, సంఘాన్ని కూడగడుతున్నాం కదా, అక్కడ కూడా ఏం చేయాలంటే ఆయన ఏం చెప్పాడో, ఎలా చేయమన్నాడో అలాగే చేయాలి. యేసు ప్రభు రోగులారా రండి అన్నాడా? ఎక్కడన్నా ఏమన్నాడు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. ఎలా చెప్తే అబద్ధాలు పాటలు మన దగ్గరికి. మరి యేసు వారు ఎందుకు వెనకాల ఇంటికి 1000 మంది వెళ్ళారు? మనము డౌట్ పడతా ఉంటామండి. ఆ డౌటే మనం ఏం చేస్తుందంటే కిందకే ధైర్యం చేసి చెప్పగలిగితే నిజమంటిది. నోవహు వాడ మనకి ఏమి నేర్పిస్తుందంటే రక్షణ అనేది వాడలో ఉంది, సంఘంలో ఉంది. కానీ ఎప్పుడు దొరుకుతుందంటే దేవుడు ఎలా చెప్పాడో అలా చేయాలి, ఎలా కట్టమన్నాడో అలాగే కట్టాలి, మార్చకూడదండి. మనం గుమ్మాలు ఎన్ని వాడకి ఎన్ని గుమ్మాలు పెట్టాడు సార్? ఒకటే. అంటే సంఘంలోకి రావడానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఎవరు? అంతే. నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప. అంటే యేసుక్రీస్తుని మిస్ చేస్తే, అంటే యేసుక్రీస్తుని మిస్ చేయడం అంటే ఏంటి? ఆయన చెప్పినట్టుగా కాకుండా
కాబట్టి చూడండి, తర్వాత మళ్ళీ మనకి పితరుల కాలంలో దేవుడు సంఘం గురించి చెప్పడానికి ఏదో వాడుతున్నాడో తెలుసా? కానాను పట్టణాన్ని వాడుతున్నాడు అండి. ఏ పట్టణాన్ని? కానాను కూడా దేనికి సాదృశ్యం? మనందరం పరమ కానాన్ని అంటుంది. అంటే చూడండి, రాబోయే కాలంలో పాపిని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసే సంఘం గురించి మనకు అర్థం అవడానికి ఇలాగ ఎవరిని పావులుగా వాడుకున్నాడు? ఇశ్రాయేలీని. ఎవరిని? ఇశ్రాయేలీని పావులుగా వాడుకున్నాడు. కానాను మనకు అర్థమైతే ఏది అర్థమవుతుంది? సంఘం అర్థమవుతుంది. కానాను ప్రయాణం, ఈ ప్రయాణం మనకు అర్థం అవ్వాలి. మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికండి? ప్రశాంత్ గారు, భూమి నుంచి పరలోకానికి. ఇశ్రాయేల్ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి? లోకం అనే ఐగుప్తు నుంచి పరలోకపు కానాన్ అనే కానానికి. ఆ ప్రయాణంలో ఏ ఆటంకాలు వచ్చినాయో ఇవాళ మనము పరలోకం వెళ్ళడానికి ప్రయాణం ప్రారంభించాం. మనకు కూడా అయ్యే కష్టాలు వస్తాయి, అంతకు మించి రావు. ఇజ్రాయేల్ వచ్చిన కష్టాలేంటి? తిండి గురించి. ఎటు గురించి చచ్చిపోయాడు చెప్పండి? మా తిండి లేదు, మాంసం లేదు, ఉల్లిపాయలు లేవు, బట్టలు లేవు, నీరు లేదు. కానీ 10 ఆ కోరికలు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎంత ఎగ్జాంపుల్ చేసింది ఇప్పుడున్న మనకే. ఎన్ని ఇచ్చాడండి మన కళ్ళ ముందైనా. ఇవన్నీ కూడా మనకి సాదృశ్యములు. ఏంటంట? సాదృశ్యములు. నేర్చుకోవడానికి, చేయడానికి కాదు. మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా రావు వాడ కట్టనన్నాడు కాబట్టి నేను కూడా వాడ కడతాను బయలుదేరండి. సారి చూసేవాడికి ఎలా ఉంటుంది? వీడికి మొత్తం బైబిల్ పెట్టుకుని బుర్రా పిచ్చుడు అయిపోయాడు. నువ్వు నేను మళ్ళీ వాడ కట్టకూడదు. కట్టొచ్చండి. మీకు డెప్త్కెళ్ళండి, మీకు అర్థమవుతుంది. నేను పై మీద విషయాలు చెప్పి వదిలేస్తున్నాను. మీరు కొంచెం లోతుకి వెళ్ళండి. అక్కడి నుంచి చాలా విషయాలు, ఆ కాలంలో విషయాలు ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఉన్నాయి. వాటి వల్ల ప్రయోజనం లేదు. ఎబ్రీ గ్రంథకర్త అన్నాడు కదా, సమయం ఎంత నచ్చింది అయిపోయిందా? ఎబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? 10వ అధ్యాయంలో ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల చదవడం సత్యం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం రాసుకోండి. 10:1 10:1 ఎబ్రీ 10:1. అంటే జాగ్రత్తగా వినాలి. సంఘం వచ్చే వరకు జరిగిన పనులన్నీ కూడా ఏమంటున్నాడు? నీడ. ఛాయ ఏంటి? నీడ. ఇప్పుడు నీడ కావాలా, ఒరిజినల్ కావాలా? అర్థమైతే పర్లేదు. సంఘం ఏర్పాటు అయిన తర్వాత రక్షణ సంకల్పం దేవుడు బయలుపరిచేశాడు. మరి మళ్ళీ నీ నీడతో పని ఏంటి? నేను కూడా ఇజ్రాయేల్ ప్రయాణం చేస్తాను, ఎరుసలేంకి వెళ్తాను. ఎంత సిగ్గు అంటే ఏంటి? ఇక్కడ బాప్తిసం తీసుకుంటున్నాడు, మళ్ళా ఇజ్రాయేల్ దేశం చూడటానికి మళ్ళీ నదిలో బాప్తిసం తీసుకుంటున్నాడు. ఏమనాలి? అనుమానం కాదండి, యేసు ప్రభు దిగాడు కాబట్టి అంతే. కాబట్టి ఆడెవడో మనం చెబుతున్నాడు, యేసు ప్రభు సమాధులకు ఎన్ని రావాలంటే మనం ఎన్ని జన్మల పుణ్యము చేసుకుని ఉండాలంట. ఎవరి మనం యేసు ప్రభు సమాధిలో తీసుకెళ్ళడా లేదో చెప్పండి సార్. ఎప్పుడెళ్ళా? ఈ పౌలు గారు ఈయన చెప్పాడు, ఆయనతో మీరు పాతి పెట్టబడ్డారు, ఆయనతో తిరిగి. ఎందుకంటే బయట సమాధిలోకి వెళ్దాం అర్థం కావట్లేదు. మీ చాలా జాగ్రత్తగా ఆలోచించారు. 3 పాయింట్లు చెప్పాను. 1, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు చదవండి. ఎఫెసీ పత్రిక 1:4. ఎఫెసీ పత్రిక 1:4. ఇక్కడ ఉందండి దేవుని సంకల్పం అంతా. ఎట్లనగా తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా
అది ఎప్పుడు ఇక్కడ మనం ఏదేది తోటలో ఏదైతే పోగొట్టుకున్నాడో ఆదామమ్మ, ఏదే తోటలో ఎవరి పిల్లలేదో బయటకు వచ్చినప్పుడు ఎవరి పిల్లలు అయిపోయాడు, మళ్ళా ఇప్పుడు మనం ఎవరి పిల్లలు అవ్వాలి, అది ఎక్కడ జరిగింది? మరి మళ్ళా ఇవన్నీ నాకు కావాలని పసకా పండుగ చేస్తానంటే ఎలా కుదురుతుంది? మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఈ సంకల్పం అర్థం కాలేదనుకోండి, చాలా కష్టం. ఎలా ఉందంటే ఇప్పుడు అంటుపండు దేవుడు ఒలి చేసి చేతులు పెట్టి తినరా అంటే కాదు, మళ్ళా నేను ఇత్తనం వేస్తాను, చెట్టు మలిపిస్తాను, గెల ఇస్తాను, పండుగ ఇస్తాను, అప్పుడు తింటానంటే ఎలా కుదురుతుంది? ఆయన ఏమో చేతులు పెట్టాడు తీసుకొచ్చి. కాబట్టి సత్యం మనకి అర్థం అవ్వాలి సార్, ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దీన్ని. ఇంకో విషయం చెప్పనండి, సంఘము ద్వారా పరలోకంలో ఉన్న వాళ్ళు కూడా ఏం నేర్చుకుంటున్నారంటండి? సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానము పరలోకమందున్న అధికారులను తెలియచేయబడ సంఘం యొక్క విలువ మనకు అర్థం అవ్వాలి. కానాను దేశ ప్రయాణం ఎలా పోగొట్టేస్తున్నారో ఇవాళ మనం ఇప్పుడు ఇశ్రాయేలీయులు బాప్తిసం తీసుకున్నారా లేదా? ఎక్కడ తీసుకున్నారు? బాప్తిసం తీసుకున్న తర్వాత కానాను ప్రదేశానికి బయలుదేరారు. ఎర్ర సముద్రంలో తీసుకున్నారంటాడు కదా, మేఘంలో తీసుకున్నారంటాడు, కానీ కడకి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎవరి మాట లేదు, దేవుడి మాట లేదు. మోషే మాట కూడా వాళ్ళు వినలేదు, విసుగు తప్పించారు. కానీ మోషేని దేవుడు లెక్కలు అడగడం ఎందుకో తెలుసా? మోషేకి దేవుడు ఏం చెప్పి ఆ ఇశ్రాయేలీయులకి దాచుకోకుండా చెప్పేశాడు. చెప్పలేదా? చెప్పేశాడు. కానీ మనం ఏం చేయాలి? ఒకవేళ దాస్తే నిన్ను దేవుడు ఉపేక్షించడండి, మార్చేస్తే అస్సలు ఉపేక్షించడండి. మోషే తిరుగుబాటు చేసిందండి ఆనాటి సంఘం. మోషే మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికుడు కూడా ఏం తెప్పించారంటే ఇశ్రాయేలీయులు సంఘం ఎలాంటిదో చూడండి. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్, సంఘ సభ్యులు ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఇప్పుడు నోహు వాడే మీకు మాదిరి పుల్లు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, జింకులు నక్కలు ఉంటాయి. ఇస్కరియోతు యోధాను కూడా అంటే ఎలా ఉండాలి మీకు దయచేప్పుడు? అప్పుడంటే నోహు గారికి దేవుడికి కాపుదల ఉంది. మరి ఇప్పుడు మనకు ఉందా? ఎందుకో తెలుసా? నోహు నీతిమంతుడు, దేవుడి యందు భయభక్తి కలిగిన వాడు, ఆ తరంలో దేవునితో నడిచిన వాడు. మరి నువ్వు నేను అన్నట్టుగా అంటే అర్థమైందండి. కాబట్టి ఎంత అర్థం అవ్వాలి? ఈ వాడు ఎందుకు కట్టబడింది, ఏదేతో ఎందుకు ఇవ్వబడింది, కానాను దేశం ప్రయాణం ఎందుకు రాయించాడు, ఇవన్నీ దేన్ని చూపిస్తున్నాయంటే గట్టిగా చెప్పాలి. సంఘము ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. ఎవరి శరీరం? శరీరంలో మనం ఎవరు? పార్ట్స్. ఎందులో ఉండాలి? మనం శరీరంలో ఉండాలి. ఈ చెయ్యి నరికేసాడు అనుకోండి, ఏమంటారు దీన్ని? ఏముంటుంది దీనికి? కదలిక ఉండదు, ప్రాణం ఉండదు, ఉపయోగమే లేదు, 10 రోజులు ఉంటే కుళ్ళిపోతుంది. కాబట్టి ఎందులో ఉండాలి? సంఘంలో ఉండాలి. సంఘం ఎంత విలువైందో చెప్పటానికి దేవుడు ఆది కాండం నుంచి ఇంచుమించు 4 సువార్తల వరకు కూడా మనకి చెబుతూనే ఉన్నాడు. మనం ఎంత దగ్గరమో చెప్తున్నానండి. అమ్మ వినాలి. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి ఏ నిబంధన లేదు, కొత్త నిబంధన లేదు. ఉందండి. అలాగే వాడ తెలుసు, కానాలు తెలుసు అంతే. కానీ మనకేమి తెలుసో తెలుసా? ఏదేం తోట తెలుసు, పరలోకం గురించి తెలుసు, వాడ గురించి తెలుసు, కానాడు ప్రయాణం తెలుసు. సంఘం అంటే ఏంటో
ఇప్పుడు మనం ఎన్ని జ్ఞాపకాలు చేస్తాడు మరి అయినా ఎంత రాత్రిగా ఉండాలంటే మనం. కాబట్టి ఆదికాండం 1-11 వరకు దేవుని ప్రణాళిక, పాపం చేస్తే శిక్ష, పాప పరిహారం ఇచ్చిన తర్వాత, పొందిన తర్వాత ఒక మనిషి ఎలా జీవించాలో అన్ని కూడా ఎక్కడ రాయబడ్డాయి? ఈ ఆది కాలంలోనే దేవుడు మనకి చెప్పేశాడు. ఇప్పుడు మరలా పితరుల కాలంలో కూడా అదే విషయం చెప్తాడమ్మా, వేరేది ఏమి ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, పితరుల కాలంలో కూడా అదే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ పిల్లల చరిత్ర. వాళ్ళకి మళ్ళీ నాయన పరలోకం అనేది ఒకటి ఉందరా, మీరు పరలోకం వెళ్ళాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? కానాని వెళ్ళండిరా. కానాని వెళ్తే చోట మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతారు. కానాని యాత్ర అంత సులభమైంది కాదు. ఇంచుమించు 4 రోజులు వెళ్ళిపోతారంటే అక్కడి నుంచి ఐగుప్తు నుంచి శుభ్రంగా కంటిన్యూగా నడిస్తే. కానీ 2 సంవత్సరాలు నడిచారు. ఎందుకని? మనం కూడా అంతేనండి. మన జీవితాల్లో కూడా ఏం చేస్తామంటే పురాణం చేసేసుకుంటాం. కాబట్టి అర్థం చేసుకుందాం. మరి ఆదికాల చరిత్ర అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మీ చరిత్ర తెలుసు కాబట్టి అందులో ఉన్న ఆత్మీయ విషయాలు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడ రక్షణకు సాదృశ్యం. రక్షణ అనేది కట్టబడే వాడను బట్టి ఉంటుంది. యేసు ప్రభు సంఘాన్ని ఎలా కట్టాడో, ఎలా కట్టమన్నాడో, ఎలా బోధించమన్నాడో, ఎలా నడిపించమన్నాడో అపోస్తలుడైన పౌలు ద్వారా, పేతురు గారి ద్వారా ఖచ్చితంగా మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు ఏం చేశాడు? రాయించి మరీ ఇచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి ద్వారా సంఘాలు నడిపించుకోవాలి? అపోస్తలుగా చెప్పిన ప్రకారం మనం ఏం చేయాలి? మన సంఘాలనే నడిపించుకోవాలి. అందుకని అపోస్తల కార్యాల్లో వారు అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగక ఉండేది. ఆ తర్వాత దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వెళ్ళాడండి. కొత్త నిబంధన ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయని చెప్పారు. పాత నిబంధన ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? నిర్గమకాండం 25. కొత్త నిబంధన ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? మరి అపోస్తల కార్యాలు 2:40 రోమా పత్రికలో ఉన్నాయి. అపోస్తల కార్యాలు 3 ఆజ్ఞలే ఇచ్చాడండి. ఎన్ని? 3. అపోస్తలు అందరూ పోగయ్యి ఒక రౌండ్ టేబుల్ వేసి చర్చించుకుని అన్నిలో రక్షించబడుతున్నారు. మరి వాళ్ళకి ఏ ఆజ్ఞలు ఇద్దామని అనుకుంటే 3 ఇచ్చారు. ఒకటేంటి? జాగ్రత్తను నిషేధించండి. 2 గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దు. 3వది రక్తమును తినొద్దు. ఈ 3 చెప్పారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే రోమా పత్రిక 12 అధ్యాయం, కొత్త నిబంధన ఆజ్ఞలు రోమా పత్రికలో ఉన్నాయి. 12, 13, 14, 15, 16. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ శత్రువును ప్రేమించండి, సమాజంలో కూడుట మానొద్దు. దయచేసి ఇంటికే చదువుకోండి. కాబట్టి మనం కొత్త నిబంధనకు చెందిన వారం. దేనికి అంటే సంఘం వచ్చిన తర్వాత మనం పుట్టాం. కాబట్టి అర్థమవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి సంగతులు గాలి కొట్టుకుపోయేలా చేయకోకుండా దయచేసి మీ సంఘాల్లో మరి ఒకవేళ ఎంతవరకు ఏమైనా కొంచెం రాంగ్ మీరు టీచ్ ఉంటే మార్చుకోండి. మళ్ళీ చెప్తాను, తప్పు నొప్పుకోవడానికి దైవ సేవకుడు అసలు సిగ్గు పడకూడదు. నేను చేసే తప్పని నాకు తెలిసినప్పుడు నేను దిద్దుకోవాలి. సిగ్గుపడితే నాతో పాటు నా సంఘం కూడా ఏమైపోద్ది? నరకానికి వెళ్ళిపోతాం. గుడ్డోడు దారి చూపిస్తే ఇద్దరు ఎక్కడో పోతారు. మనం గుడ్డోళ్ళు కాదని నేను అనుకుంటున్నాను. మనం గుడ్డోళ్ళు కాకుండానే ఉండాలి. మనం దారి తెలిసిన వాళ్ళం, దారి చూపించేవాళ్ళం. అర్థమే కదమ్మా. కాబట్టి ఆదికాండం 1:11 మరి ఆదికాల చరిత్రలో దేవుడు మనకి పాపము శిక్ష, పాపపు పరిహారము, అలాగే పరిహారం పొందిన వాడు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాలు కూడా
మరి దేవుడు మనకి కూలంకషంగా చెప్పాడంత మరి ఓపికతో విన్న మీ అందరు కూడా మరి వందనాలు. నెక్స్ట్ తరగతిలో మరి ఏ చరిత్రమా మూడోది ఏంటి? పితరుల కాలం. పితరుల కాలం గురించి. పితరుల కాలం అంటే ఎక్కడి నుంచో తెలుసు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆదికాండం 12 అధ్యాయం నుంచి నిర్గమకాండం ఇంచుమించు 19వ అధ్యాయం వరకు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎక్కడ ఇవ్వబడింది? 20 అధ్యాయంలో. కాబట్టి అక్కడ వరకు మనం వచ్చే క్లాసులో నేర్చుకుందాం. వీలైనంత చదువుకుని రండి. ఎన్ని అధ్యాయాలు? ఆదికాండం ఎన్ని అధ్యాయాలు? 50లో 11 తీసేయండి. 39 ఇయో 19 ఎంత డిస్క్లియర్ గారు 58 అధ్యాయాలు. ఎన్ని రోజులు టైం మనకి? 30 రోజులు ఉంటాయి. రోజుకు 2 అధ్యాయాలు చదువుకోండి. చదువుకుని రండి. అప్పుడు క్లాస్ ఇంకా బాగా మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఓపికతో విన్న మీకు ఎంతో ఓపికతో దాన్ని భరిస్తూ వాళ్ళు చర్చించినటువంటి సుధాకర్ గారి కుటుంబానికి వందనాలు. మీ అందరికీ వందనాలు. సరే.